ఉభయ సభల్లో ఆయా పార్టీల సంఖ్యాబలాన్ని అనుసరించి శాఖపరమైన పార్లమెంటరీ స్థాయి సంఘాలను ఏర్పాటు చేస్తారు. త్వరలో ఏర్పాటు కానున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో అధికార విపక్ష కూటములు కీలక కమిటీలను దక్కించుకోవాలని భావిస్తున్నాయి. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో విపక్ష కూటమి వాటా పెరగనుందా? కాంగ్రెస్ కీలకమైన కమిటీలను చేజిక్కించుకోవాలని భావిస్తోందా? 18వ లోక్సభలో విపక్ష కూటమి బలమైన ప్రతిపక్షంగా అవతరించింది. లోక్సభలో విపక్ష కూటమి సంఖ్యాబలం 236 మంది సభ్యులు కాగా అందులో 99 మంది ఎంపీలతో కాంగ్రెస్ అతిపెద్ద పార్టీగా నిలిచింది. పార్లమెంటు ఉభయ సభల్లో ఆయా పార్టీల సంఖ్యాబలాన్ని అనుసరించి శాఖాపరమైన పార్లమెంటరీ స్థాయి సంఘాలను ఏర్పాటు చేస్తారు. ఈ కమిటీలకు చైర్పర్సన్లుగా నియమించే విషయంలోనూ ఇదే సూత్రం ప్రకారం నడుచుకుంటారు. త్వరలో ఏర్పాటు కానున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీల్లో విపక్ష కూటమి వాటా పెరగనుంది. కేబినెట్ హోదా కలిగిన ప్రతిపక్ష నేత హోదా పదవిని దక్కించుకున్న కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు కీలకమైన కమిటీలను చేజిక్కించుకోవాలని చూస్తోంది. పార్లమెంటు వర్షాకాల సమావేశాలు జూలై 22 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశంలో కంటే ముందే పార్లమెంటరీ స్థాయి సంఘాల కమిటీల కూర్పు జరగనుంది. పార్లమెంటు ఉభయ సభల్లో కలిపి 24 పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలుంటాయి. వాటిలో 16 కమిటీలు లోక్సభ పరిధిలో ఉండగా 8 కమిటీలు రాజ్యసభ పరిధిలో ఉంటాయి. కమిటీల కూర్పు, చైర్పర్సన్ల నియామకాలను ఆయా సభల అధిపతులు చేపడతారు. ఈ కమిటీలో సభ్యులుగా ఆయా పార్టీల నుంచి పేర్లను ప్రతిపాదించాలని కోరుతూ లోక్సభ, రాజ్యసభ సెక్రటేరియట్ల నుంచి లేఖలు వెళ్లాయి. ఇటీవల జరిగిన లోక్సభ ఎన్నికల కంటే ముందు 3 స్టాండింగ్ కమిటీలకు కాంగ్రెస్ పార్టీ నేతృత్వం వహించింది. వాటిలో వాణిజ్య వ్యవహారాల పార్లమెంటరీ స్థాయి సంఘం, పర్యావరణం, కెమికల్ అండ్ ఫర్టిలైజర్స్ పై ఏర్పాటైన స్టాండింగ్ కమిటీలు ఉన్నాయి. ఇందులో కామర్స్ కమిటీకి చైర్మన్ గా కాంగ్రెస్ నేత అభిషేక్ మను సింఘ్వి వ్యవహరించగా ఆయన ఇటీవల జరిగిన రాజ్యసభ ఎన్నికల్లో ఓటమి పాలయ్యారు. ఇక 17వ లోక్సభలో 3వ అతిపెద్ద పార్టీగా ఉన్న తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్టాండింగ్ కమిటీకి చైర్మన్ పదవి కూడా దక్కలేదు. ఆరోగ్య శాఖకు చెందిన స్టాండింగ్ కమిటీకి మొదట్లో సమాజ్వాదీ పార్టీ నేత రామ్ గోపాల్ యాదవ్ నేతృత్వం వహించగా ఆ తర్వాత దానికి బీజేపీ నేతృత్వంలోకి వచ్చింది. గ్రామీణాభివృద్ధి శాఖకు చెందిన స్టాండింగ్ కమిటీకి డీఎంకే నేత కె కనిమొళి నేతృత్వం వహించారు. మొత్తంగా విపక్ష కూటమి 5 కమిటీలకు నేతృత్వం వహించగా ఈసారి పెరిగిన సంఖ్యాబలం ప్రకారం అదనంగా మరో 3 కమిటీలకు నేతృత్వం వహించే అవకాశం లభిస్తుందని భావిస్తున్నాయి విపక్షాలు. పార్లమెంట్లో అధికార పక్షానికి 55% మంది సభ్యులుండగా విపక్షాలకు 45% మంది ఉన్నారు. సభ్యుల సంఖ్య ప్రకారం 24 స్టాండింగ్ కమిటీలను విభజిస్తే ఎన్డీఏకు 13, విపక్షాల ఇండియాకు 11 దక్కాల్సి ఉంటుంది. ఈ అంచనా ప్రకారం ప్రతిపక్ష కూటమికి గతంలో ఉన్న 5కి అదనంగా మరో 6 స్థానాలు దక్కాల్సి ఉంటుంది. అయితే విపక్షాలకు అదనంగా దక్కాల్సిన కమిటీలో కాంగ్రెస్, సమాజ్వాదీ, టీఎంసీలకు దక్కే అవకాశం కనిపిస్తోంది. ప్రస్తుతం ఉభయ సభల్లో టీఎంసీకి 42 మంది ఉండగా సమాజ్వాదీ పార్టీకి 41 మంది ఎంపీలున్నారు. దీంతో తమ పార్టీకి గల సంఖ్యాబలానికి తగ్గ వాటా దక్కించుకోవాలని విపక్ష కూటమి పార్టీలు భావిస్తున్నాయి. అయితే కమిటీల కూర్పు, చైర్మన్ల నియామకం విషయంలో తుది నిర్ణయం మాత్రం లోక్సభ స్పీకర్ ఓం బిర్లా, రాజ్యసభ చైర్మన్ జగదీప్ ధన్ఖడ్ చేతుల్లోనే ఉంటుంది. పార్లమెంట్లో శాఖాపరమైన 24 స్టాండింగ్ కమిటీలతో పాటు ఆర్థిక వ్యవహారాలు, అడ్హాక్ ప్యానెల్స్, శాసన వ్యవహారాలకు సంబంధించి మరికొన్ని స్టాండింగ్ కమిటీలు కూడా ఉంటాయి. అలాగే ఏవైనా బిల్లులపై అధికార విపక్షాల మధ్య ఏకాభిప్రాయం కుదరని సందర్భంలో ఆయా బిల్లులను రివ్యూ చేయడానికి జాయింట్ పార్లమెంటరీ కమిటీలు సైతం ఏర్పాటవుతుంటాయి. అంతేకాదు కొన్ని ప్రత్యేక సందర్భాల్లో దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన కుంభకోణాలపై విచారణకు కూడా జాయింట్ పార్లమెంటరీ కమిటీలు ఏర్పాటవుతుంటాయి. గతంలో స్టాక్ మార్కెట్ కుంభకోణం, సాఫ్ట్ డ్రింక్స్ లో పురుగుమందుల అవశేషాలు వంటి అంశాలపై జాయింట్ పార్లమెంటరీ కమిటీలు ఏర్పాటయ్యాయి. ఇప్పటికే లోక్సభలో ప్రతిపక్ష నేతగా బాధ్యతలు చేపట్టిన రాహుల్ గాంధీ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలు సహా పార్లమెంటరీ వ్యవస్థలో వీలైనంత కీలక భాగస్వామ్యం చేజిక్కించుకోవాలని ఉవ్విళ్లూరుతున్నారు.
ఈ 5 ఏళ్ల కాలంలో విపక్షంలో తాము పోషించే పాత్ర తదుపరి ఎన్నికల్లో తమ విజయానికి పునాదిగా మారేందుకు ఉన్న ఏ ఒక్క అవకాశాన్ని వదిలిపెట్టేందుకు సిద్ధంగా లేరు. అంతేకాదు, ప్రతిపక్ష నేతగా ప్రజలు అందించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ప్రభుత్వం తీసుకునే అన్ని నిర్ణయాల్లో భాగస్వామ్యం కావడంతో పాటు ప్రభుత్వ వైఫల్యాలపై ప్రశ్నించి ప్రతిపక్ష హోదాకు న్యాయం చేయాలనే సంకల్పంతో రాహుల్ గాంధీ ప్రణాళికాబద్ధంగా వ్యవహరించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే పార్లమెంట్లో గల లోక్సభ, రాజ్యసభల సభాపతులు ప్రతిపక్షాలకు పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో ఎంతమేర భాగస్వామ్యం కల్పిస్తారనేది చూడాలి. లోక్సభ ఎన్నికల్లో 236 మంది సంఖ్యాబలాన్ని సాధించిన విపక్ష కూటమికి త్వరలో కొత్తగా ఏర్పాటు కానున్న పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీలో వాటా పెరగనుంది. దీంతో విపక్షాలకు ఎంత మేర వాటా పెరగనుందనేది ఆసక్తికరంగా మారింది.